క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభునామం పేరట మీ అందరికి వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చెను. ఇది ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. ఇందులో విచిత్రమైనటువంటి ఒక సంఘటన మనకు కనపడతా ఉంది. సముద్రము మీద నడవడం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. దీని వివరణలోనికి మనం వెళదాం. పరిశుద్ర ప్రేమాస్వరూపి దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. రోజు వాక్య భాగంలోనికి వెళ్ళబోతున్నాం. వాక్యం నాయన, మరి అది నీ మాట అయ్యున్నది. వందనాలు. వినడానికి నీ బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. అలాగే తండ్రి, నేను కాదు, నా నాలుకను నీ ఆత్మతో నింపి మాట్లాడి మీరే మహిమను పొందుకురమ్మని, ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నింపి ఆశీర్వదించుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సముద్రం మీద నడచుట, నీళ్ల మీద నడవటం, మానవుడు నీళ్ల మీద నడవడం అనేది జరిగే పనేనా? మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నడుస్తున్నాడు అని అంటే సృష్టికి కర్త అయి ఉంటాడా? సముద్రం ఒప్పుకుంటుందా? మనం నడవాలని ఆశతో సముద్రం మీద అడుగులేస్తే సముద్రం ఒప్పుకుంటుందా? నీరు మనల్ని ఒప్పుకుంటుందా? అదే నీరు మన దేహంలో ఎంత శాతం ఉంటుందో మీకు తెలుసు. నీరు లేకుండా మనం బ్రతకలేం. నీరు లేకుండా ఈ భూమి మీద ఏదీ ఉండలేదు. భూమి మీద ఎంత నీరు ఉండాలో అందుకనే అది ఏర్పాటై ఉంది. భూమి లోపల, భూమి బయట. నీరు లేకపోతే జీవికి మనుగడ ఏది? అదే నీరు ఎక్కువైతే పరిస్థితులు ఏమవుతాయి? ఆలోచించేయండి. సముద్రం మీద నడవడం అనేది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. దీని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత మనకుంది. యేసుక్రీస్తు ప్రభు నడిచి వస్తుంటే చూడండి, 26వ వచనంలో ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. భూతం వస్తుంది అనుకొని వాళ్ళు భయం చేత కేకలు వేస్తే 27వ వచనంలో యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడని వారితో చెప్పాను. చూడండి, నేనే అని చెప్పాడు, నీళ్ళ మీద నడిచొస్తా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. అందుకని మిమ్మల్ని నేను ఆదికాండంలోనికి నేను తీసుకువెడతాను. మిమ్మల్ని రండి. ఆదికాండం 1వ అధ్యాయం మనం వెళ్ళి చూస్తే అక్కడ మనకు కొన్ని విషయాలు కనపడతాయి. 14వ వచనానికి వెళదాం రండి. 14వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలు, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులు అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. వీటి వలన మనకేం కలుగుతున్నాయంటే రాత్రి పగలు వచ్చింది. ప్రియులారా, ఈ 14వ వచనం ఎంత గొప్ప సాక్ష్యం అంటే దేవుడు ఉన్నాడు అనడానికి. ఆయన ఆకాశ సింహాసనం మీద ఉన్నాడు, ఆకాశాన్నే ఒక సింహాసనం చేసుకుని అక్కడ ఉన్నాడు అనడానికి ఇదే గొప్ప ఆధారం. సృష్టికి కర్త అంటాం ఆయన్ని. ఆ సృష్టికర్త ఉన్నారు, ఆయనే ఈ సృష్టిని సృజించారు అన్నది వాస్తవమైనటువంటి విషయం. పాలపుంత గురించి మనందరికీ తెలుసు.
ఆకాశం ఎంత విశాలమైందో, ఈ ఆకాశంలో ఇవి ఎన్నున్నాయి అనేటటువంటి మనకు తెలిసినటువంటి విషయమే. ఒక్కొక్క గెలాక్సీ ఎలా ఉందో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. సైన్స్ ఎంత గొప్పగా ఉంటుందోనండి. కానీ ఇదంతా ఎవరో చేశారు, క్రియేటర్ అంటారు. అవి చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. కానీ ఎవ్వరూ చేయకుండా ఇవి కలగలేదు అన్నది మాత్రం వాస్తవం అండి. ఎవరో చేశారు, దీని వెనకాల ఏదో శక్తి ఉంది, ఆ శక్తే దేవుడు. కంక్లూజన్కి రండి, ముగింపు. ఎందుకంటే ఈ క్రమ పద్ధతిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని వ్రాసుకొచ్చాడు. ఏంటి ఆ విషయం అంటే, ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై అని రాయబడింది. ఈరోజు సంవత్సరాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకున్నాం? ఈరోజు ఒక రోజు గడిచింది అని అంటే 24 hours అని ఎలా అంటున్నాం? భూమి రాను రాను కొద్దిగా స్లో అయిపోతుంది, మందగిస్తూ ఉంది. ఇక రానున్నటువంటి కొన్ని సంవత్సరాలకి 25 hours పడుతుందేమోనని ఎలా శాస్త్రవేత్తలు అంచనా వేసి చెప్పగలుగుతున్నారు. ఈ 24 hours కంటే ముందు 18 hours మాత్రమే ఉన్నాయని ఎలా చెప్పగలిగారు? సైన్స్ ఎంత గొప్పదండి నిజంగా. భూమి అలసిపోతే, భూమి నేను తిరగలేను అని అంటే పరిస్థితులు ఎలా ఉంటాయండి? మన పనులు మనం చేయలేక మనం అలసిపోతా ఉన్నాం, రెస్ట్ కావాలని అనుకుంటున్నాం. కానీ భూమి రెస్ట్ తీసుకుంటుందా? సూర్యుడు రెస్ట్ తీసుకుంటున్నాడా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. గ్రహాలు ఏమైనా రెస్ట్ తీసుకుంటున్నాయా? మనకంటే శక్తి కలిగినటువంటివి. కానీ దేవుడు ఈ భూమి మీద, ఈ విశ్వంలో మనల్ని శక్తిమంతులుగా ఉంచాడు. వాటికంటే శక్తి కలిగిన వారినిగా మనల్ని ఉంచాడు. పిల్లలారా, గుర్తు చేసుకోండి. ఎందుకు అనంటే దేవుడు, దేవుని దూతలు, తర్వాత మనమే. మనకొక లోకాన్ని ఆయన ఏర్పాటు చేశాడు కనుక మనుషులంగా మనకొక గొప్పతనం ఉంది. పిల్లలారా, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో మనం ఉన్నాము అనడానికి ఇవే ఆధారాలు. సరే, ఇక మనం వాక్య భాగంలోనికి వెళ్ళి చూస్తున్నప్పుడు దేవుడు అందుకనే అవి దినాలుగాను సంవత్సరాలుగాను ఉండటానికి పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రములను ఇలాగూ దేవుడు ఏర్పాటు చేశాడు అనేటటువంటి విషయాన్ని గురించి వ్రాసుకొచ్చాడు. ఇప్పుడు సైన్స్కి వెళదాం రండి. సైన్స్ చాలా గొప్పదండి, చాలా గొప్పది. మనల్ని విశ్వం గుండా అద్భుతమైనటువంటి ప్రయాణానికి తీసుకువెళ్ళే వాహక నౌక భూమి. ఈ గ్రహం సూర్యుడి చుట్టూ గంటకు 1,07,280 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ తన చుట్టూ తాను గంటకు 1,666 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఈ విషయం మనం అర్థం చేసుకుంటున్నామా? ఇంత స్పీడ్గా, ఇంత వేగంగా తిరుగుతున్న మనకేమైనా అర్థమవుతుందా? మన పనులు మనం చక్కగా చేసేసుకుంటున్నాం. పగటికి పగలు నడిచిపోతూ ఉంది, రాత్రికి రాత్రి నడిచిపోతూ ఉంది. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు ఎంతోమంది ఎన్నో విషయాలను మన ముందు ఉంచారు. వారు చెప్పినటువంటివన్నీ కూడా మనం వింటూ ఉన్నాం, మనం చదువుకుంటున్నాం. మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ విషయాలన్నీ మనం నేర్చుకున్నాం. చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం పిల్లలారా. కానీ ఒకటి ఆలోచన చేయండి, ఇదంతా టైం టు టైం ఇవన్నీ కూడా అలాగూ ఏ మాత్రము మార్పు చెందకుండా అలాగూ తిరుగుతూనే ఉన్నాయంటే, ఇన్ని సంవత్సరాలు అలాగూ తిరుగుతూనే ఉందంటే సామాన్యమైన విషయం కాదండి. భూమిని ఎవరు తిప్పుంటారు? గ్రహాలు అన్నీ కూడా ఆ కక్షలో ఎలాగ విడిపోకుండా తిరుగుతున్నాయి. చాలా వండర్ఫుల్ అండి, చాలా గొప్పగా ఉంటుంది. ఒకవేళ కక్షను దాటి వెళ్ళిపోతే, భూమి సూర్యునికి దూరం అయితే
లేదు సూర్యునికే దగ్గరైతే చాలా గొప్ప విషయాలు. కనుక నేనే అంటాను, ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయాలన్నిటినీ కూడా మనం తీసుకొని మాట్లాడుకున్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే సృష్టికి కర్త ఉన్నాడు. సిస్టంతో, ఒక గొప్ప సిస్టమ్ ఇది. ఈ సిస్టమ్ని ఎవరో చేశారు, ఆయనే దేవుడు అని మరలా చెప్తున్నాను మీకు. ఎందుకంటే మనకి మానవ శరీరంతో ఉన్నంతకాలం మనకు అర్థం కాదు. కానీ నేను ఒక్కటి చెప్తున్నాను, మనకంటే గొప్పవారు ఎవరు అంటే శాస్త్రవేత్తలు. వాళ్ళు కనుగొంటున్నారు, నిరంతరం వారు పరిశోధిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, శోధిస్తున్నారు. ఇంకా కొత్త విషయాలను రాబట్టడానికి టైం వేస్ట్ లేకుండా వాళ్ళ బ్రెయిన్ని శాస్త్రం మీద పెట్టి నడుస్తున్నటువంటి మహానుభావులు ఎంతోమంది. ఈరోజు వారిచ్చినటువంటి ఆధారాలను బట్టి కూడా మనం పరిశీలనగా చూసుకుంటే క్రియేటర్ ఉన్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. క్రియేటర్ ఉన్నారు అనేటటువంటి విషయం మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు అని మనకు అర్థం అవుతుంది. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చక్కగా చూడగలుగుతున్నాం, యేసుక్రీస్తు ప్రభు వీళ్ళని పంపిస్తా ఉన్నాడు ముందుగానే. వీళ్ళందరూ కూడా ఒక చోట సమావేశం అయినట్టుగా మనకు కనపడతా ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుతాను నేను. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. 23వ వచనం, ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఈ వచ్చినటువంటి జనసమూహాన్ని పంపించేశారు. తర్వాత ఏం జరిగిందంటే శిష్యులను కూడా మీరు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళండి అని ప్రభు వారిని పంపించేసి ప్రభు ఒక్కడే ఆగిపోయాడంటే ఏకాంతముగా ప్రార్థించటం కోసం ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే టైం గడిచిపోయింది. 24వ వచనం మీరు చూస్తే అప్పటికి ఆ దోణి ఎక్కడి వరకు వెళ్ళిందంటే దరికి దూరంగానుంది, అద్దరికి కొద్దిగా దూరంగా ఉంది. ఆ సమయంలోనే గాలి ఎదురైనందున అలల వలన ఆ దోణి కొట్టబడతా ఉంది. విపరీతమైన గాలి, విపరీతమైన అలలు ఎగసి పడతా ఉన్నాయి. వీళ్ళందరూ భయపడతా ఉన్నారు. అప్పటికి టైం ఎంతో అనేది కూడా నిర్ధారణ చేసి చెప్తున్నాడు. 25వ వచనం ప్రకారంగా టైం చెప్తున్నాడు అక్కడ మనకి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చును అని చెప్పాను. మత్తయి సువార్తికుడు ఎంత చక్కగా రాశాడని. రాత్రి 4వ జాము అంటే యూదుల కాలమానం ప్రకారంగా 4 జాములు వాళ్ళకి. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము అంటారు. 9 గంటల నుండి 12 గంటల వరకు రెండవ జాము అంటారు. 12 గంటల నుండి 3 గంటల వరకు మూడవ జాము అంటారు. 3 గంటల నుండి తిరిగి తెల్లవారుజామున 6 గంటల వరకు అది 4వ జాము అంటారు. యేసుక్రీస్తు ప్రభు రాత్రి 4వ జాము అంటే 3 దాటిన తర్వాత ఆయన సముద్రం మీద నడిచి వస్తా ఉన్నారు. గలిలయ సముద్రం మీద నడిచి వస్తా ఉన్నారు. శిష్యులు చూసి ఆ దృశ్యాన్ని, ఒకవైపు నుంచేమో గాలి వస్తూ ఉంది, విపరీతమైన గాలి, రెండో వైపు అలలు ఎగిసి పడతా ఉన్నాయి. వీరు కంగారు పడుతున్నటువంటి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు దూరం నుండి నడిచి వస్తూ ఉన్నారు. వెంటనే వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే శిష్యులు భూతం అనుకున్నారట ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు చూడండి. వాళ్ళు భయపడి కేకలు వేస్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేనే, మీరు భయపడవద్దు. ఇందుకు పేతురు అంటాడు, ప్రభా నీవే అయితే నన్ను కూడా నీడ మీద నడిపించు అని అంటాడు. ప్రభు ఏమంటాడు తెలుసా? నడిచి రమ్మంటాడు.
ఈయన దోణి దిగి నీళ్ల మీద అడుగు పెట్టి 2 అడుగులు వేసిన తర్వాత భయం వేసింది. ఎందుకో తెలుసా? గాలి వస్తుంది, అలలు ఎగిసిపడతా ఉన్నాయి. ఈ గాలికి అలలకు భయపడ్డాడు. భయపడి ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఆ భయం చేత మునిగిపోతా ఉన్నాడు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ దేవుని నీవు నమ్మినప్పుడు ఆయనే గనక నిన్ను నడిచిరా అంటే, దేవుడే అంటే ఖచ్చితంగా నువ్వు నడిచి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. నీలో అనుమానం వస్తే ఈయన నిజంగా దేవుడేనా, ఈయన నిజంగా సృష్టికి కర్తేనా అనేటటువంటి డౌట్స్ అనేవి వస్తే, అనుమానాలు, సందేహాలు వస్తే వెంటనే నువ్వేమైపోతావంటే దేవుని దగ్గరికి చేరుకోలేవు. ఆయనకున్న అనుమానాలను బట్టి మానవుడిగా తను ఆలోచన చేస్తున్నాడు కనుక, ఆత్మీయంగా తను ఆలోచన చేయలేకపోతున్నాడు కనుక, ఆత్మీయంగా ఆయన బలపడలేదు కనుక, నేను నడవగలనా, ఆ సముద్రాన్ని అలలను చూసి కాలు వేస్తే నిలబడగలదా అనేటటువంటి ఆలోచన తానులో రేకెత్తినందువలన ఏం జరిగింది అని అంటే పడిపోతున్నాడు, మునిగిపోతున్నాడు. పరిస్థితి మారిపోయింది అక్కడ, ఆ పరిస్థితి ఏర్పడింది అక్కడ. కానీ ఆయన చివరిగా ఏం జరుగుతుంది చూడండి. ఎప్పుడైనా కానీ అపనమ్మకం మనల్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళలేదు, నమ్మకమే దేవుని దగ్గరికి తీసుకువెళుతుంది. ఈయన అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తాడు కనుక మునిగిపోతున్నాడు పిల్లలు. దాన్నే అవిశ్వాసం అంటాం మనం. విశ్వాసంతో చేసే పనుల్లో దేవుడు ఉంటాడు ఖచ్చితంగా, దేవుని యొక్క రెస్పాన్స్ ఏదో ఉంటుంది ఖచ్చితంగా. అవిశ్వాసంతో ఉన్నాడు, అందుకనే ఆయన మునిగిపోతా ఉండి కేకలు వేశాడట. ప్రభువా నన్ను కరుణించమని కేకలు వేస్తే, ప్రభు అల్ప విశ్వాసి, ఎందుకు ఇలా చేసావని అతను చేయబట్టుకొని ప్రభు పైకి లాగి, నీళ్ళలో నుంచి పైకి లాగేసి ఇప్పుడు అంటున్నాడు, విశ్వాసంతో అడుగు వేయి, విశ్వాసంతో నా వెనకనడు, నన్ను వెంబడించు. ఇక అప్పుడు ప్రభువుని పూర్తిగా నమ్మాడు గనక, అప్పుడు ప్రభువు నడుస్తూ దోణి దగ్గరికి వెళుతుంటే ఆయన వెనక ఈయన కూడా నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత గాలి ఆగిపోయింది, సముద్రము అణిగిపోయి మిక్కిలి నిమ్మడమైంది. ఇద్దరు కలిసి దోణిలో కూర్చున్నట్టుగా మనకు కనపడుతుంది. ప్రియులారా, ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, సృష్టికి కర్త ఉన్నారు అని, సృష్టిలో దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే మానవుని కంటే గొప్పవారు ఉన్నారు. ఈ సృష్టిని సృజించిన శక్తి ఒకటి ఉంది, ఆ శక్తే దేవుడు అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా. కనుక ఆ దేవునికి మాత్రమే సృష్టి లోబడుద్ది. ఆయన అవును అంటే అవును, కాదు అంటే కాదు. సృష్టితో ఆయన మాట్లాడితే బీభత్సం కలుగుతుంది. ఆయన సృష్టిని గద్దించగలుగుతున్నాడు, కానీ ఆయన పిల్లలమైనటువంటి మనల్ని గద్దించలేకపోతున్నాడు. గద్దించినా మనం ఆగటం లేదు. ఇప్పుడు అలని, అది ఎగసిపడుతున్నటువంటి అలని ఆయన మిక్కిలి నిమ్మనింపజేశాడు. విస్తృతమైనటువంటి గాలిని, గాలికున్న మహాశక్తి తెలుసు, అట్లాగే నీటికున్నటువంటి మహాశక్తి, గాలి రెండు, నీరు రెండు కూడా ఏకమైతే అది ఎంత బలప్రభావం ఉంటుందో మనందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి వాటిని దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన గద్దించటం కూడా కాదు, ఆయన చెయ్యి చాచినప్పుడు ఆ చేతి సైగను చూసినాయి. కనులున్న మనుషులు ఆయన చూడలేకపోతున్నాం, ఆయన గురించి విమర్శించుకుంటున్నాం, ఆయన ఉన్నాడా లేదా అని అనేక వివాదాలతో ఉండిపోతున్నాము. కానీ దేవుడు ఉన్నాడు అనడానికి గొప్ప సాక్ష్యం ఇది. ఆయన కనుసైగలతోనే సృష్టి నిమ్మళింప చేయబడింది. యావత్తు సృష్టిని, ఆయన నీళ్ళనే కాదు, అలలనే కాదు, యావత్తు సృష్టిని కూడా నిమ్మళింప చేసిన, ప్రశాంతంగా ఉండమని ఆయన ఆజ్ఞాపిస్తే ప్రశాంతంగా ఏ గొడవ చేయకుండా ఉంటుంది. ఎంత గొప్ప విషయం అండి. కానీ గొడవ చేసేది ఎవరైనా అంటే ఆయన స్వరూపం, ఆయన పోలికలో ఉన్నటువంటి మనుషులే. మనుషుల కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పండి భూమి మీద. మనకంటే గొప్పది ఏమైనా ఉందా? మనమే గొప్ప. తర్వాత ఇంకెవరు గొప్ప అంటే మనల్ని చేసినటువంటి దేవుడు గొప్ప. ఈ సృష్టికి కర్త అయినటువంటి దేవుడే గొప్ప. ఆ దేవుని కనుగొనటానికే ఈ మానవులంగా మనం జన్మించాం. ఆ దేవుణ్ణి కనుగొన్నప్పుడు ఈ జీవితానికి విలువ ఉంటుంది పిల్లారా. అది కనుగొనలేకపోయాడు పేతురు, అందుకనే మునిగిపోయాడు. తర్వాత ఆయన్ని కనుగొన్న తర్వాత నిలబడగలిగాడు. మన జీవితంలో కూడా
సృష్టికి కర్తున్నాడని మనం గ్రహించిన రోజున మనం ఆ దేవుణ్ణి కలుసుకోగలుగుతాం. లేదంటే కలుసుకోలేము ప్రియులారా. కలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఉంటే ఆయన యందు నమ్మిక ఉంచుతాం. దీనికి ఒక క్రియేటర్ ఉన్నారు, ఇది శక్తి వలన చేయబడింది అనేటటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు నడుద్దాం. ఆ రీతిగా నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.